నమస్తే, నేను ఇందు. చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకి చెందిన దొంగల ముఠా హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే హర్యానాకి చెందిన దొంగల ముఠాని ఇంటెలిజెన్స్ ద్వారా స్థానిక పోలీసులకైతే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి నేపథ్యంలో చూసుకుంటే కుప్పం రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ అండ్ ఎస్ఐ శ్రీనివాసులు దొంగల ముఠాని అడ్డుకునేందుకు బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే కుప్పం వైపు వస్తున్న ఒక స్కార్పియోను పోలీసులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఆ స్కార్పియోలో దొంగల ముఠా ఉన్నారనుకొని నిర్ధారించుకున్న పోలీసులు ఆ స్కార్పియోని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ స్కార్పియోని అడ్డుకోకపోగా ఆ స్కార్పియోతోనే ఆ వాహనంతో ఎస్ఐ శ్రీనివాసరావు గారి మీద కూడా తొక్కించబోయే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో అప్పుడే అప్రమత్తమైన సిఐ మల్లేష్ యాదవ్ 2 రౌండ్ల కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ కి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అయినా కూడా వాహనాన్ని ఆపకుండా తిరుపతి వైపు మళ్లించినట్టు తెలుస్తుంది. అయితే మరో వాహనంలో పోలీసులు కూడా ఆ వాహనాన్ని వెంబడించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే పరమ సముద్రము చెరువు గట్టు మీద కూడా వాహనం కనిపించినట్టు తెలుస్తుంది. కాకపోతే దొంగల మూట అయితే పరారైనట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డిఎస్పీ పార్థసారథి గారు కూడా దొంగల మూటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, దొంగల మూట ఏ విధంగా పోలీసులను తొక్కించబోయారు, అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, కుప్పంలో పోలీసులపై కారుతో దూసుకెళ్లిన దొంగలు కాల్పులు జరిపిన సిఐ. సో మరి నేపథ్యంలో చూసుకుంటే చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరుడు గట్టిన హర్యానా దొంగల మూట ఒకటి బీభత్సం సృష్టించింది. పోలీసుల వాహనాల తనిఖీ నుంచి తప్పించుకునేందుకు వారిపైకి కారుతో దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే దొంగల మూట హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా వాహనాన్ని అడ్డుకోబోతే ఆ వాహనాన్ని కూడా పోలీసులపై తొక్కించబోయే ప్రయత్నం కూడా దొంగల ముఠా చేసినట్టు తెలుస్తుంది. అయితే దీంతో పోలీసుల ఆత్మరక్షణ కోసం కాల్పులు అయితే జరిపారు. అండ్ ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సో మరి ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా 2 రౌండ్ల కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో చూసుకుంటే గనక ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలంగా మారిందని చెప్పొచ్చు. మరి హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల మూటా సభ్యులు కుప్పం మీదుగా సరిహద్దు దాటుతున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో కుప్పం డిఎస్పీ పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామీణ సిఐ మల్లేష్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సో మరి చూసుకుంటే గనక హర్యానాకి చెందిన దొంగల మూట కుప్పం మీదుగా స్కార్పియోలు అక్కడ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడ దొంగల ముఠాని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే అలాగే కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్ పోస్ట్ వద్ద మంగళవారం 10:30 గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారిపై తంబిగానిపల్లి చెక్ పోస్ట్ వద్ద అయితే మంగళవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ గల స్కార్పియో కారును పోలీసులు ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఏదైతే వాళ్ళు తనిఖీ చేసే సమయంలో ఒక అనుమానంగా ఉన్న స్కార్పియోని కూడా ఆపి పోలీసులు అయితే తనిఖీ చేసినట్టు తెలుస్తుంది. అండ్ 2 కానిస్టేబుల్లు కారు వద్దకు వెళ్తుండగా అందులోని దుండగులు ఒక్కసారిగా కారును వెనక్కి పోనిచ్చి వారిని ఢీ కొట్టి చంపేందుకు విఫలయత్నం చేశారు. అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుల్లు త్రుట్టిలో పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చూసుకుంటే ఎవరైతే ఆ పోలీసులు ఉన్నారో అందులో 2 కానిస్టేబుల్ కూడా ఆ దొంగల మూట ఉన్న స్కార్పియో దగ్గరికి కూడా వెళ్ళి ఆపేందుకైతే ప్రయత్నం చేశారు. అయితే ఆపే ప్రయత్నంలో ఆ దొంగల మూట కూడా ఆ స్కార్పియోను ఆ పోలీసుల పైకి తొక్కిచ్చేందుకు కూడా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కారులో ఉన్నది దొంగల మూట అని నిర్ధారించుకున్న సిఐ మల్లేష్ యాదవ్ వెంటనే తన సర్వీస్ రివాల్వర్తో అయితే కాల్పులు జరిపారు. కారు డ్రైవర్ తొడకు తగిలేలా ఒక రౌండ్ కాల్పులు జరిపినట్టు
తెలిసింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే ఏదైతే ఎస్ఐ శ్రీనివాసులు గారి మీద కానివ్వండి, లేకపోతే కానిస్టేబుల్ మీద కానివ్వండి దొంగల మూట అయితే వెహికల్ తోటి తొక్కించబోయే ప్రయత్నం చేశారు. సో మరి ఆ ప్రయత్నానికి వెంటనే అప్రమత్తమైన సీఎం మల్లేష్ యాదవ్ గారు అయితే 2 రౌండ్ల కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. మరి నేపథ్యంలో అక్కడ ఉన్న డ్రైవర్ కి కూడా తొడ మీద కూడా ఒక బుల్లెట్ తగిలినట్టు తెలుస్తుంది, గాయాలైనట్టు తెలుస్తుంది. అంటే ఒక రక్షణ కోసమే పోలీసులు కూడా కాల్పులు జరిగినట్టు కూడా వాళ్ళు తెలిపారు. అయితే ఇప్పుడు చూసుకుంటే గనక అయినప్పటికీ దుండగులు కారును వేగంగా ముందుకు పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. సో మరి కాల్పులు జరిపాక కూడా దుండగులు అక్కడే దానితో ఆగకుండా అంతటితో ఆగకుండా అక్కడి నుంచి మళ్ళీ పరారైనట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే వెంటనే స్పందించిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాహనం ఆంధ్ర సరిహద్దు దాటి ఉండకపోవచ్చనే అంచనాలతోటి కుప్పం పురపాలిక పరిధుల్లో పల్లారపల్లె, పరమసముద్రం, బేవనపల్లె, వడ్డిపల్లెతో పాటు కుప్పం గ్రామీణ మండలంలోని గోనగూరు, వెంగుడంపల్లె ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ వెహికల్ తో ఏదైతే ఉన్నారో ఆ దొంగలు కూడా కాల్పులు జరిపిన తర్వాత మళ్ళీ పరారవడానికి ప్రయత్నించారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక పరమ సముద్రం చెరువు గట్ట మీద కూడా ఆ వెహికల్ కూడా కనిపించినట్టు తెలుస్తుంది. సో ఎక్కడైతే వాళ్ళు డౌట్ఫుల్ గా అనిపించిందో పోలీసులకి ఆయా ప్రాంతాల్లో కూడా వాళ్ళు తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో పరమ సముద్రం చెరువు సమీపంలో దుండగులు తమ స్కార్పియో కారును వదిలిపెట్టి పారిపోయినట్టు గుర్తించారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అండ్ కారులో 5గురు ఉండి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే పరమ సముద్రం చెరువు మీద కారు కనబడింది పోలీసులకి. కాకపోతే అందులో ఉన్న ముఠా మాత్రం పరారైనట్టు తెలుస్తుంది. సో మరి ఆ డ్రైవర్ కి కూడా కాల్పులతోటి ఆయన కూడా గాయపడినట్టు తెలుస్తుంది. సో మరి నేపథ్యంలో ఫైనల్ గా మనకు ఆ వెహికల్ దొరికిన ఆ మూటా మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ ఘటనపై కుప్పం డిఎస్పీ పార్థసారథి గారు మాట్లాడుతూ దొంగలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అండ్ అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశామని డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి దించినట్టు వివరించారు. సో ఈ ఫైనల్ గా చూసుకుంటే ఏదైతే దొంగల మూటా పారిపోయారో వెహికల్ ని వదిలిపెట్టి దాన్ని డిఎస్పీ పార్థసారథి గారు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అండ్ అలాగే డాగ్ స్క్వాడ్స్ ని కూడా రంగంలోకి దించి ఆ దొంగల ముఠాన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మరి అలాగే అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు సాగుతుంది. అయితే ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించినా ఏదైనా సందేహం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా డిఎస్పీ పార్థసారథి గారు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఫైనల్ గా చూసుకుంటే చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల మూట అయితే హల్చల్ చేసింది. సో మరి ఆ దొంగల మూటాని పట్టుకునే ప్రయత్నం చేసిన సిఐ మల్లేష్ అండ్ ఎస్ఐ శ్రీనివాసులను కూడా కార్ తోటి తొక్కించబోయే ప్రయత్నం అయితే దొంగల మూట చేశారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా 2 రౌండ్లు కాల్పులు కూడా జరిపారు వాళ్ళ భద్రత కోసం. సో మరి ఈ క్రమంలో ఫైనల్ గా దొంగల మూట గాయపడిన తర్వాత కూడా తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అండ్ అలాగే ఫైనల్ గా చూసుకుంటే వాళ్ళు పరమ సముద్రం చెరువు గట్టు మీద కూడా వెహికల్ కనిపించింది. కాకపోతే ఆ వెహికల్ లో మాత్రం దొంగలు కనిపించడం లేదు. అయితే ఈ ముఠాకి సంబంధించిన సభ్యుల్ని మాత్రం ఒకనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎవరైతే ఈ 5గురు ముఠా సభ్యులు ఉన్నారో వాళ్ళని మాత్రం పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఆ దొంగల ముఠా అయితే పరారీలో ఉంది. సో మరి నేపథ్యంలో డిఎస్పీ పార్థసారథి గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్స్ కానివ్వండి అండ్ అలాగే ఎక్కడైనా సందేహం ఉంటే పోలీసులకి సమాచారం ఇవ్వాలంటూ కూడా డిఎస్పీ పార్థసారథి గారు చెప్పినట్టు తెలుస్తుంది.